పరలోకపు తండ్రి మీకు వందనాలు. ఈ రోజున ఈ రీతిగా మీ నామానికి మహిమకరంగా జరిగించిన ఆరాధన బట్టి మీకు వందనాలు అయ్యా. నీ వాక్య ప్రశస్తమైన సమయంలోనికి మేము వచ్చిన్నాం, నీ పాద సన్నిధికి వచ్చాం. నాతో మీరు స్పష్టంగా మీరు మాట్లాడండి, నా ద్వారా నీ బిడ్డలందరితో మీరు మాట్లాడండి. ప్రతి ఒక్కరి కన్నులు తెరవబడాలి, హృదయాలు తెరవబడాలి, మారు మనసు పొందాలి, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. అటు కృపా సంఘానికి మాకు అందరికి దయచేయమని, వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారిని కూడా మీరు దర్శించమని, అభిషేకించమని, బలపరచమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు, అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆ బిడ్డని స్వస్థపరచునుగాక, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. ఈరోజు ఏ రాజు గురించి మనం ధ్యానం చేయబోతున్నాం? ఇజ్రాయిల్ రాజు. చెప్పిన వారు ఎవరు? సహోదరి అమ్మగారు కొట్టని చెప్పట్లు అలా చెప్పాలి. పోయిన వారం యోధరాజు గురించి చెప్పినట్టు ఈ వారం ఎవరు? వచ్చేవారం ఎవరు? మరి అడిగినప్పుడు తక్కువ చెప్పాలి. ఇజ్రాయిల్ రాజు గురించి. ఎన్నో రాజు? 16. ఒకటి మిస్ అయిపోయారు. 16వ రాజు. రాసుకోండి, మెనహేం. మెనహేం పేరు రాసుకోండి. అందరూ కూడా రాసుకోగలిగిన వారు రాసుకుంటే మంచిది. 2వ రాజులు 15వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 15వ అధ్యాయం 14 నుంచి 22 వచనాలు. ఈ వచనాల్లో మాత్రమే ఇతని గురించి రాయబడి ఉంది. చాలా క్లుప్త సందేశం ఈరోజు, చాలా క్లుప్త సందేశం. రాసుకున్నారా? 15వ అధ్యాయం 14 నుంచి 22 వచనాలు. ఏపీ గారు నోట్బుక్ తీసుకొచ్చినట్లేరో, పెన్ను. రాయగలిగిన వారు మీకేమో మర్చిమరుపు, అది మర్చిపోతారు, ఇది మర్చిపోతారు. పెన్ను ఉండాలి, పుస్తకం, పెన్ను పేపర్ ఖచ్చితంగా ఉండాలి. తమ్ముడు సతీష్ కూడా అందరికీ కొనిచ్చాడుగా పుస్తకాలు. అవి అయిపోయినాయి, మళ్ళీ మాకు కొనేవాళ్ళు అంటారని పంపేసి వేరే మీరే కొనుక్కోవాలి. దేవుని స్తోత్రం. చెప్పండి కొంచెం గట్టిగా. నిద్రపోతున్న వాళ్ళు గట్టిగా చెప్పండి హల్లెలూయా. అది మెలుగుగా ఉన్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. అది రాజుల 2వ గ్రంథం 15వ అధ్యాయం 14 నుంచి చదివే ముందు రాసుకోండి. క్రీస్తు పూర్వం 742 సంవత్సరం. క్రీస్తు పూర్వం 742. రాత్రి రాని వాళ్ళందరూ శనివారం వాక్యం వింటున్నారని ఆశిస్తున్నాను. మీరు వింటలేదంటే అది కూడా అవిధైతే, అది కూడా అవిధైతే. 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం 14 నుంచి చదువుతున్నాను, ఆలకించండి. గాదీ కుమారుడైన మెనహేము తిర్సాలో నుండి బయలుదేరి షోమ్రోనునికి వచ్చి షోమ్రోన్లో ఉండు యాబేషు కుమారుడైన షల్లూం మీద పడి అతన్ని చంపి అతనికి మారుగా రాజు ఆయన. ఎవరు చప్పుడు చేయొద్దు దయచేసి, పెన్ డ్రైవ్ సైలెంట్గా ఉండాలి. షల్లూము చేసిన ఇతర కార్యములను గురించి, అతడు చేసిన కుట్రను గురించి ఇశ్రాయేలు రాజు వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది. మెనహేము రాగా తిప్సబు పట్టణపు వారు తమ గుమ్మములు తీయలేదు గనుక అతడు వారిని అందరినీ హతము చేసి ఏం చేశాడంటమ్మా అంటే ఆ పట్టణపు వారందరినీ హతం చేసేశాడు. తిర్సాను దాని చేరువ గ్రామములన్నిటినీ కొల్లపెట్టి అచ్చట గర్భిణులందరి గర్భములను చింపెను. యూదారాజైన అజర్యా ఏలుబడిలో 39వ సంవత్సరమందు గాదీ కుమారుడైన మెనహేం ఇజ్రాయేలు వారిని ఏలన ఆరంభించి షోమ్రోనులో 10 సంవత్సరములు ఏలెను. ఇతడును తన దినములన్నయు ఇజ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. అష్షూరు రాజైన పూలు. ఇదే మాట దినవృత్తాంతముల గ్రంథంలో తిగ్లత్-పిలేసెరు అని ఉంటుంది. 2 పేర్లు ఒకటే. రాజైన పూలు దేశం మీదకి రాగా మెనహేము తనకు రాజ్యము స్థిరపరచునట్లుగా పూలు చేత సంధి చేయించుకునవలనని 2000 మనుగుల వెండి పూలునకు ఇచ్చాను. మెనహేము ఇజ్రాయేలులో భాగ్యవంతులైన గొప్పవారిలో ప్రతి మనిషి యొద్దను 50 తులముల వెండి వసూలు చేసి ఈ ద్రవ్యమును అష్షూరు రాజునికి ఇచ్చిన గనుక అష్షూరు రాజు దేశమును విడిచి వెళ్ళిపోయాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు 3 విషయాలు ఉన్నాయి ఇతని గురించి. నెంబర్ 1, ఇతను ఎలా రాజయ్యాడంటే అతనికి ముందున్నటువంటి షల్లూమును చంపి రాజయ్యాడు. మొదటి మాట. 2, తిప్సహు అనే ప్రాంతంలో వెళ్తున్నాడు. వాళ్ళు ఓపెన్ చేయాల, తలుపులు ఓపెన్ చేయాల, వాళ్ళందరినీ చంపేశాడు. అక్కడ గర్భిణీలు ఉంటే గర్భ ఉంటే కడుపు ఉంటుంది కదా, కడుపుని ఇలా చింపేశాడంట. చచ్చిపోతారు కదండి తల్లి బిడ్డలు. అంత కఠినుడు, అంత దుర్మార్గుడు. 3వ మాట ఏంటంటే మొట్టమొదటి రాజు యెరోబాము పాపక్రియలను అనుసరించాడు. ఆ సమయంలో అష్షూరు రాజు వస్తే అష్షూరు రాజుతో సంధి చేసుకున్నాడు. 3 విషయాలు మీరందరూ కూడా కలిసి నా వెనకాల చెప్పండి, ఓకేనా? దేవుని స్తోత్రం చెప్పండి. షల్లూముని హత్య చేసి రాజైన మెనహేము
ఇది మొదటి మాట. రెండో మాట నా వెనకాల చెప్పండి. పరిపాలించవలసిన రాజే ప్రజల ప్రాణాలు తీసిన దుర్మార్గత కలిగిన మెనహేం. తర్వాత కూడా చెప్తాను, కంగారు పడద్దు. మూడో మాట అషూరు రాజుతో సంధి చేసిన మెనహేం. ఈ మూడు విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాం. 11:30 అయింది, 12 గంటలుగా ముగించేస్తాం. దేవుని స్తోత్రం చెప్పండి. లెక్కైతే 12:30 వరకు చెప్పాలి, కానీ నేను అరగంట చెప్తాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నేను అరగంట చెప్తున్నాను, సంతోషం లేదంటే కొంచెం బిగ్గరగా చెప్పండి. హల్లెలూయా. మంచిది. మొదటి మాట రాజుల 2వ గ్రంథం 15వ అధ్యాయం 14వ వచనంలో అతను ఎలా రాజాడంటే, మెనహేము తెరసాలో నుండి బయలుదేరి షోమ్రోనుకు వచ్చి షోమ్రోనులో ఉండి యాబేషు కుమారుడును షల్లు మీద పడి అతన్ని చంపి అతనికి మారుగా రాజు అయ్యను. ఒక వ్యక్తిని చంపాడు అంటే దాన్ని ఏమంటారు? నరహత్య అంటారు. అందరూ చెప్పాలి, ఏమంటారు? నరహత్య అంటారు. మనకి ఇవ్వబడినటువంటి యూదులకి లేదా ఇజ్రాయేలుకి ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్ర గ్రంథంలో నిర్గమాకాండం 20వ అధ్యాయం 10వ వచనం, నిర్గమాకాండం 20వ అధ్యాయం మొదటి నుంచి 10 వచనాల్లో లేదా 17వ వచనం దాకా ఉన్నటువంటి ఆ విషయాలు 10 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటిది? అది మీరు మంచి కనెక్ట్ అయ్యారు వాక్యానికి. ధర్మశాస్త్రం చెప్తుంది నరహత్య చేయకూడదు, కానీ ఈ వ్యక్తి ఏం చేశాడు? ఒక వ్యక్తిని చంపి నరహత్య చేసి రాజు అయ్యాడు. ఇప్పుడు ఈ మాటను బట్టి మనం ఏం తెలుసుకోవాలండి? మనం ఏం నేర్చుకోవాలండి? అంటే ఏం లేదండి, మనం మెనహేం లాగా నరహత్య చేసేవారు ఉండకూడదు. నరహత్య చేసేవాళ్ళం అయితే మందిరంలోకి ఎందుకు వస్తామండి అని మీరు నన్ను అడగొచ్చు. బయట నరహత్య చేసే వాళ్ళకంటే ప్రమాదకరమైన వాళ్ళు మన మధ్యలో ఉన్నారు. దేవుని స్తోత్రం. బయట కత్తితో పొడిచి చంపేసేటటువంటి వ్యక్తుల కంటే ప్రతి సంఘంలో, మన సంఘంలోనే కాదు, నేను వెళ్ళిన ప్రతి చోట చెప్తా, వాళ్ళ కోపం వస్తుంది ఏమన్నా, మీ సంఘం కాదమ్మా, ప్రతి సంఘంలో ఈ 5 సంఘ అనుభవాలు ఉంటాయి. ఎఫెసు, పెర్గెము, తుయితైరా, లౌదికియా, ఈ 5 సార్దీస్, ఈ సంఘ అనుభవాలు ఉంటాయి. ప్రతి సంఘంలో కూడా ఉంటాయి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నరహత్య చేయకూడదు. మొట్టమొదటి మాట మెనహేం ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మెనహేము ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించాడు, ధర్మశాస్త్ర ఆజ్ఞలను అతిక్రమించాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చి జీతం మరణం. 10 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసి చచ్చిపోయాడు. తన జీవిత యాత్ర ముగించుకుని వెళ్ళిపోయాడు. రాసుకోండి, రిఫరెన్స్ చదవద్దు. నిర్గమకాండం 20వ అధ్యాయం 13వ వచనం, నరహత్య చేయకూడదు. నరహత్య చేస్తే ధర్మశాస్త్రం విధిస్తున్నటువంటి పనిష్మెంట్ ఏంటి? ధర్మశాస్త్రము అంటే చట్టం. ఎక్కడుందండి మాట? రాసుకోండి, చదవద్దు. కీర్తన 81:4 కట్టడలను చట్టంతో పోల్చడం జరిగింది. అంటే దేవుడు మనకిచ్చిన కట్టడలు, ఆజ్ఞలు ఇవన్నీ ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం అంటే చట్టం. దొంగతనం చేసిన వాడిని పోలీసులు ఏం చేస్తారు? జైల్లో పెడతారు. వ్యభిచారంలో పట్టబడిన వాళ్ళు ఏం చేస్తారు? జైల్లో పెడతారు. ప్యాకెట్లు దొరికిన వాళ్ళు ఏం చేస్తారు? జైల్లో పెడతారు. చట్టం. కొన్ని అవినీతి కార్యక్రమాలకు పాల్పడితే పోలీసు వారు వచ్చి, రక్షక భటులు వచ్చి వాళ్ళని ఏం చేస్తారంటే జైల్లో పెట్టి ఉతికి ఆరేస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు ఏ అక్రమం చేస్తున్నారో నాకు తెలీదు, చట్టం తన పని తాను చేసుకుంటూ, కొంతమంది చట్టాన్ని కూడా చేతుల్లోకి తీసుకుంటారు, కొంతమంది చట్టాన్ని కూడా డబ్బు పెట్టి కొనేస్తారు. ఈ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి, మన దేశంలో ఉన్నటువంటి ఈ కోర్టులు, పోలీస్ స్టేషన్లు, ఈ లాయర్లు ఈ జడ్జిమెంట్ నుంచి, ఈ తీర్పు నుంచి, ఈ చట్టం నుంచి తప్పించుకోవచ్చేమో, దేవుని ధర్మశాస్త్రం అనబడిన చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేరు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చూస్తున్నాడు, కన్నులారా చూస్తున్నాడు. ప్రతి వారిపైన ఆయన కనుదృష్టి సంచారం చేస్తుందంట. నీపైన ఎంతమంది నన్ను చూస్తాడు ఆయన? అసలు లక్షల మంది, కోట్ల మందిని పుట్టించిన వాడు ఆయన. ఆయన అగ్ని నేత్రములు కలిగినటువంటి వాడు, 7 నేత్రములు కలిగినటువంటి వాడు. ఆయన కలిగిన 7 నేత్రములు భూసంచారము చేస్తున్నాయంట. దేవునికి మహిమ కలుగునుగా. ఆఫ్టర్ ఆల్ సీసీ కెమెరాల నుంచి మానవుడు తప్పించుకోలేకపోతున్నాడు, దేవుని కనుదృష్టి నుంచి అలా తప్పించుకోగలుగుతాడు. మెనహేము షల్లూమును చంపి రాజయ్యాడు. ఈ రోజున మీరు ఎవరిని చంపి గొప్పోళ్ళు అవుతున్నారో ఆలోచించండి. నువ్వు గొప్పడు అవడం కోసం నీ ఎదుటి వారిని అణిచివేస్తున్నావు. నువ్వు గొప్పడుగా కనబడడం కోసం నీ ఎదుటి వారిని తృణీకరిస్తున్నావు, అవమానపరుస్తున్నావు, దిగజార్చేస్తున్నావు. ఎదుటివాడిని తొక్కేసి నువ్వు పైకి రావాల్సిన పని ఏంటి? నీ ఎదుటివాడికి అన్యాయం చేసి నువ్వు డబ్బు సంపాదించాల్సిన పని, కర్మ నీకేంటి? నీకున్నది సరిపోదా? నీకున్న దాంతో సంతృప్తిగా కలిగి జీవించలేవా? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ధర్మశాస్త్రం చెప్తుంది నరహత్య చేసిన వానికి మరణశిక్ష విధించాలి. ఎక్కడుంది మాట? లేవియాకాండం 24వ అధ్యాయం 21వ వచనం, నరహత్య చేయవానికి మరణశిక్ష విధించాలి. ఒకవేళ మన కోర్టులు, పోలీస్ స్టేషన్ వారు విధించలేకపోవచ్చు, కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఒక తెగులు రప్పిస్తాడు.
లేదా కరువు రప్పిస్తాడు, లేదా శత్రువుని రప్పిస్తాడు, నీ చుట్టూ ఇరుగు పొరుగు వారిని రేపుతాడు, నీ బంధువులే నీకు బాధలే కూర్చుంటారు, అయిన వాళ్ళే శత్రువులు అయిపోతారు. నీ చుట్టూ ఉన్న వారి ద్వారా దేవుడు నిన్ను సకల విధములైనటువంటి శ్రమల ద్వారా నలగొడతాడు నిన్ను సరిచేయడం కోసం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు యేసు ప్రభులు వారు ఆరోహణమైనప్పుడు శిష్యులకి ప్రభు చెప్పిన మాట, మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. వెళ్ళారా? యెరూషలేమును విడిచి వెళితే ఒట్టు. యెరూషలేమును విడిచి వెళితే ఒట్టు. వెళ్ళట్లా. దేవుడు ఏం చేశాడు తెలుసా? శ్రమలను పంపించాడు. అప్పుడు సంఘం ఏం తెలుసా? చెదిరిపోయింది. ఎందుకు చెదిరిపోయింది తెలుసా? అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళాలంటే శ్రమ వస్తే కానీ వాళ్ళు అక్కడి నుంచి కదిలేలేరు. అందుకని శ్రమను పంపించి వాళ్ళని విస్తరింపజేసి అభివృద్ధి పరిచాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అర్థం అవడం కోసం, కాపరి ఉన్నాడు, గొర్రెల కాపరి. గొర్రెలు తీసుకెళ్తున్నాడు, అన్ని మందగా వెళ్తున్నాయి. కానీ ఒక గొర్రె తప్పిపోయి ఎక్కడో మేత మేస్తా ఉంది. ఒక 100 నోటు తీశాడు. ఆ 100 నోటుతో ఒక విజిల్ వేసాడు. నాకు రాదు కానీ ఒక విజిల్ వేసాడు. విజిల్ని అక్కడ ఉన్నటువంటివన్నీ వచ్చేసినాయి. ఒకటి రాలా. విజిల్ విని నా గొర్రెలు నా స్వరము విన్నవన్నీ వచ్చేసినాయి. కానీ ఒక గొర్రె మాత్రం మొద్దుబారిపోయి నిర్లక్ష్యం ఎక్కువైపోయి కాపరి స్వరం కూడా విననంత స్థితిలో తిండి మీద పడిపోయి, తిండి మీద పడిపోయి ఆ కాపరి స్వరాన్ని కూడా వినలేనంత స్థితిలో ఉండిపోయింది. అప్పుడు ఏం చేస్తారు తెలుసా? కాపరి అక్కడ ఉన్నటువంటి కుక్కను పిలిచి ఒక సిగ్నల్ ఇస్తాడు. ఆ కుక్క వెళ్ళి అరుచుకుంటా తరుముకుంటా పరిగెత్తించుకుంటా తీసుకొస్తుంది. అదే స్వరం వింటే కుక్క భయం ఉండదుగా. దేవుని స్తోత్రం చెప్పండి. కాపరి ఏ విధంగా కుక్కను పంపించి అక్కడ నిర్లక్ష్యంగా ఉన్న గొర్రెను తన మందలో కలుపుకున్నాడో, సంఘానికి వేరైపోతున్నటువంటి నిన్ను కూడా శ్రమలకు అప్పగించి దేవుడు తన్ను గుర్తు చేసుకునేలా చేస్తాడు. అర్థమైతే గట్టిగా చప్పట్లు కూడా మనం మహిమ పరుద్దాం. శ్రమను పంపిస్తాడు దేవుడు. ఈరోజు నువ్వు కూడా తప్పిపోతున్నావేమో, ఆజ్ఞలు అతిక్రమిస్తున్నావేమో. ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వల్ల వచ్చే జీతం మరణం ఎలా అయినా వస్తుంది. మరణానికి ముందు రోగం వస్తుంది. ఆ రోగంలో కొంతమంది ప్రభు పాదాలు పట్టుకుని బతికిన వాళ్ళు ఉన్నారు. ఆ రోగంలో ప్రభుతో తిరక్క చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సరే, నేను సబ్జెక్ట్లోకి వస్తున్నాను. నరహత్య చేయకూడదు, అది ఒక ఆజ్ఞ. నరహత్య చేయడానికి మరణ శిక్ష విధించాలి, ధర్మశాస్త్రం చెప్తున్న చట్టం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కీర్తన 5:6. నరహత్య జరిగించే వాళ్ళంటే దేవునికి ఎలాంటి వాళ్ళో చూడండి. అబద్ధమాడు వారిని నీవు నశింపజేయుదువు, కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. ఈ మాట నా వెనకాల చెప్పండి, అందరూ చెప్పండి. కపటము చూపి నరహత్య చేయువారు యెహోవాకు అసహ్యులు. మీరు అనుకోవచ్చు, మన సంఘంలో ఎవరున్నారండి హంతకులు? సాగదీసేపోతే 2 పాయింట్లకు వెళ్ళిపోవచ్చుగా అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు చెప్తున్నాను వినండి. ఎవరెవరు నరహంతకులు ఇప్పుడు చెప్తాను వినండి. మనలో చాలా మంది కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. గత వారం చెప్పాను, మరలా చెప్తున్నాను. కత్తితో పెట్టి ఒక మనిషిని పొడి చేస్తే, నరహత్య చేసేస్తే అతనికి వచ్చే శిక్ష కంటే ఒక వ్యక్తిని సూటిపోటు మాటల ద్వారా మానసిక ఒత్తిడి గురి చేసి వాళ్ళు ఉరేసుకునేలా చచ్చిపోయేలా చేస్తే దానికి రెట్టింపు పనిష్మెంట్ ఇస్తుంది ప్రభుత్వం, కోర్టు జడ్జిమెంట్. అవునంటారు కాదంటారు? ఇప్పుడు వాళ్ళకంటే డేంజరస్ ఎవరు చెప్పండి? కత్తిపోటు వంటి మాటలు పలికేవారు నరహంతకులు. బైబిల్ చెప్తుంది, నేను చెప్తున్నాడు మాట కాదు. వాళ్ళంట దేవునికి అసహ్యం అంట. వాళ్ళు ప్రార్థన చేస్తారు కదండి, మందిరానికి వచ్చి బాగానే ప్రార్థన చేస్తారండి, ఇంటికి వెళ్ళి దుమ్ము దులిపేస్తున్నారండి. పైకి భక్తి వేషం, హృదయంలో మోసం, ఇదే ప్రభువ మా విశ్వాస జీవితం. చేస్తాము జనుల ముందు ఎన్నెన్నో ప్రార్థనలు, ఆ పెదవులతోనే పలుకుతాము అసత్యాలు. ఏంటంట? ఇదే పెదవులతో ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు, ఇంటికెళ్ళి కత్తిపొట్టు వంటి మాటలు పలుకుతున్నారంటే నీ వంటి వేషధారణ భక్తులు మరొకడు వేషనైనా దేవుడు క్షమిస్తాడేమో గాని వేషధారణం దేవుడు క్షమించడు. జాగ్రత్త. ఇక్కడ భక్తి కలిగి వేషాలు ఇస్తున్నావు, ఇంటి దగ్గరికి వెళ్ళి నీ అసలు నిజస్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నావు. దాని ద్వారా నీ ఆత్మీయ జీవితం కుంటిపడిపోతాం కాదు, నువ్వు చచ్చిపోయావు. ఆత్మలో నువ్వు చచ్చిపోయావు. ఎప్పుడో మనసు ఇరిగిపోయింది, మనస్సాక్షి వాత వేయబడింది నీకు.
ఇక్కడ వాక్యం వింటున్నావే కానీ నీకు గుచ్చుకుంటలేదు, నీకు తగలట్లేదు, నిజమే కదా, అలాంటి గాయపరిచే మాటలు మాట్లాడేవాడిని నేనే కదా అని ఈ వాక్యం ద్వారా నిన్ను నువ్వు సరి చేసుకుంటే బాగుండు. నువ్వు ఎందుకు సరి చేసుకుంటావు? నీ మనసాక్షి అసలు వాత వేయబడిందిగా. నువ్వు ధాన్యంగా ఉండాల్సింది గురుగ్గా మారిపోయావుగా. ధాన్యం ఇతరుల ఆకలి తీరుస్తుంది, గురుగు ఆహారాన్ని పాడు చేస్తుంది. ఏ వ్యక్తి అయితే ఎదుటివారిని పాడు చేస్తాడో, ఏ వ్యక్తి అయితే ఒక మాటని ఇతరుల్ని గాయపరుస్తాడో, ఇతరుల్ని మానసికమైన ఒత్తిడికి గురి చేస్తాడో, వాళ్ళ మనుషులు కాదు, పిశాచులు. నేను విశ్వాసులను అన్నగాని ఎవరో ఒక పాస్టర్ గారు అన్నారంట, విశ్వాసులు కాదు పిశాచులు అని. నేనైతే అలా అన్నాను. ఎందుకంటే ఓ తల్లిగా, తండ్రిగా, అక్కగా, చెల్లిగా నన్ను ఎంతగానో మీరు ప్రేమిస్తున్నారు. మన కృపా మినిస్ట్రీ సంఘంలో తల్లిలు ఉన్నారే కానీ, తండ్రులు ఉన్నారే కానీ, అన్నలు ఉన్నారే కానీ, చెల్లెలు ఉన్నారే కానీ, అక్కలు ఉన్నారే కానీ, నాకు దేవుని మహాకృప మన కృపా మినిస్ట్రీస్లో అలాంటి కత్తిపోటు మాటలు మాట్లాడేవారు లేరు. నౌజీ అంటే సింపుల్గా సిగ్గుపడతాను అవుతుంది. నువ్వేదో అనుకున్నావు మనసులో, ఏదో అనుకున్నా మనసులో. నేను ఉన్నదన్నట్టుగా మాట్లాడుతున్నాను, మనసులో అనుకుంటుంది చెప్పారులే పాస్టర్ గారు, కొట్టినట్టు మా అన్న కొట్టారులే, మనం అందులో లేరా మీకు తెలుసు మరి అన్నట్టు నవ్వుకున్నావేంట మనోజీ. రాక ఈ వారమే వస్తే ఈ వారమే బుక్ అయిపోయింది ఏంటి నేను అనుకున్నది. ఇప్పుడు దేవునికి స్తోత్రం. చిన్నగా స్మైల్ ఇచ్చిందండి. ఆ స్మైల్ వెనకాల ఎంత వివరణ ఉందో, ఎంత అర్థం ఉందో కదా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరేమని అనుకుంటే నాకు సంబంధం లేదు. నేనైతే ఒకే మాట చెప్తున్నా, నా సంఘాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక క్రమం విషయంలోనే బాధపడుతున్నా. అర్థమవుతుందా? ఒక క్రమం విషయంలోనే బాధపడుతున్నా. ఎవరండి నరహంతకులు? సామెతల గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం. మీలో ఒకవేళ నరహంతకులు ఉన్నారేమో ఈరోజు మారు మనసు పొందుదురుగాక. అమ్మ, భక్తిహీనుల మాటలు నరహత్య చేయ పొంచువారివి వంటివి. యథార్థవంతుల నోరు వారిని విడిపించును. ఎవరన్నా కష్టంలో ఉంటే, ఎవరన్నా బాధలో ఉంటే నీ మాట ఓదార్చేదిగా ఉండాలి. కదిపేశావా? దేవునికి స్తోత్రం చెప్పండి. కంగారు పడకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయ్యయ్యయ్య. దేవునికి మహిమ. ఎక్కడున్నాను? భక్తిహీనుల మాటలు నరహత్య చేయ పొంచు వారి వంటి వంట. భక్తిహీనులు అంటే పైకి ఒక మాట, లోపల ఒక మాట, ముందు ఒక మాట, వెనకాల ఒక మాట. ఉన్నారా లేరండి? మీ చుట్టుపక్కల లేరా? మీ బంధువుల్లో లేరా? రక్త సంబంధులు లేరా? ముందు నీ అంత తోడు లేరంటారు, అవతలికి వెళ్ళక ఇడంత పనికి మనోడు ఎవరు లేరంటారు. బాబాయ్ గారు ఒక మాట చెప్తున్నారు, అవసరం ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారంట, అవసరం తీరాక వాళ్ళ నిజ స్వరూపం బయటపడతంట. మరి వాళ్ళు కూడా భక్తిహీనులే. మరి ఏసు రక్తమే చేయం. ఉన్నారండి ఎవరన్నా? అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం తీరిపోయాక ఒకలాగా మాట్లాడే వాళ్ళు ఉన్నారా? స్వభావాలు మార్చే వాళ్ళు ఉన్నారా? మీరు భక్తిహీనులే. భక్తిహీనుల మాటలు నరహత్య చేయ పొంచువారి వంటి వంట. ఎంత డీటెయిల్గా రాశారు చూడండి. మహాజ్ఞాని సొలొమోను గారు రాసిన మాట అది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. తర్వాత నరహత్య చేయవారంటే దేవునికి అసహ్యం. నరహత్య చేయవారంటే వాళ్ళు మరణశిక్షకు అర్హులు. నరహత్య చేయవారు ఏమవుతారు చూడండి. చివరికి మత్తయి సువార్త 5:21 బైబిల్ తీయాలి చెప్పినప్పుడు రిఫరెన్స్. నరహత్య చేయవద్దు. నరహత్య చేయవాడు విమర్శకులో నగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఇప్పుడు చెప్పండి, నరహత్య చేయవారు దేనికి లోనవుతారంట? విమర్శ. దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడాల్సి ఉంటుంది, జాగ్రత్త. నరహంతకులందరూ కూడా దేవుని క్రీస్తు న్యాయపీఠం ఎదుట తీర్పులో నిలబడతారు. అంత మాత్రమే కాదు, మనుషుడు మాట్లాడే ప్రతి మాటకు విమర్శ దినమున లెక్క చెప్పాలి. నరహంతకులే కాదు, కత్తిపోటు వంటి మాటలు పలికి ఎదుటి వారిని గాయం చేసిన వాళ్ళు కూడా పరలోకానికి వెళ్ళరు. వాళ్ళు క్రీస్తు న్యాయపీఠం ఎదుట తీర్పు కోసం నిలబడతారు. వాళ్ళు మాట్లాడే ప్రతి మాట రికార్డ్ అయి ఉంటుంది. సినిమా వేసి చూపిస్తాడు యేసయ్య. ఇక్కడ ఈ థియేటర్ కాదు, ఆకాశమే ఒక థియేటర్ ఆయనకి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. తర్వాత యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3:15 ఎవరండి మనలో అంతకులు అంటే చూద్దాం. మనం మనహంలాగా ఉండకూడదు, నరహత్య చేసేవారు ఉండకూడదు, భక్తిహీనులు మాట్లాడే మాటలు మనం మాట్లాడకూడదు. యథార్థమైన మాటలు జీవదాయకం, ఆనందకరం. నీ మాటలు ఔషధంలా ఉండాలి తప్ప పాయిజన్ లాగా ఉండకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు మాట్లాడే కొద్దీ నీ మాటలు వినాలనిపించాలి ఎదుటి వాళ్ళకి. ఈడెప్పుడు కొంతమంది చూడండి, కొంతమంది ఇళ్ళకి వచ్చి కూర్చుంటారు, పనికి వాళ్ళ మాటలు అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్పి ఇసిగించేస్తుంటే వీళ్ళు ఎప్పుడు పోతారు బాబు, దెయ్యం వచ్చినట్టు పట్టుకుంది, గబ్బిలో లాగా ఆలాడిపోతుంది, ఇంటి పట్టుకుని వదులుతులేదురా బాబు అని ఏనాడు మీరు అనుకున్నారా? తెగ మాట్లాడతారండి అసలు.
గబ్బిలంలాగా ఇంటికి పట్టుకుని వదలరండి కొంతమంది చెప్తే విన్నాను, మా ఇంటిని పట్టుకుని ఎలాడుతున్నారని చెప్పట్లేదు సుమ్మ. మళ్ళీ మీరు పొరపాటుగా అపార్థం చేసుకున్నారు. కానీ దేవునికి స్తోత్రం కలుగునుగా. కొంతమంది ఇలా చెప్పి నాకు ప్రార్థన చేయమన్నారు, పలానా మా ఇంటికి వస్తే మమ్మల్ని వదలదండి, బైబిల్ చదువుకునేవద్దండి, ప్రార్థన చేసుకునేవద్దండి, వాళ్ళ విషయాలు ఈ విషయాలు చెప్పుతుందండి, ఆమెకు దెయ్యం పట్టిందండి, ఆమె మమ్మల్ని పట్టుకుందండి, ఆమె మమ్మల్ని వదిలిపోవాలని ప్రార్థించండి అని కొంతమంది నాకు అది చెప్పాను అనమాట. కొంప తీసి మీరు అనుకుంటారు మన వీళ్ళని ఇలాగే అనుకుంటాడు ఇవి. అమ్మ, మీరు అడుగు పెడితే నాకు దీవెన. దేవునికి స్తోత్రం. మీరు మా ఇంటి అడుగు పెట్టడం మాకెంతో. ఏ సేవకుడని మీరు ఉత్తి చేతులతో వస్తారా? కరివేపాకు, ములక్కాలు, అబ్బబ్బబ్బ బాబాయికి శతకోటి వందనాలు. మీ ఇంట్లో కాసిన ప్రతిదీ, మీ ఇంట్లో మీకు దొరికిన ప్రతిదీ, మీరు తీసుకున్న ప్రతి దాంట్లో మీరు మాకు వస్తే నాకు లాభమా అక్కడ నష్టమా? మనోజు వత్త నువ్వు ఉత్తి చేతితో వస్తావా? మన ఒత్తి నేను ఎందుకు బాధపడతాను? సంతోషిస్తాను. కానీ ఏసు రక్తమే జయం, ఏట మాంసమే బలం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3:15 తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుని ఎందో అక్క, చెల్లి, తమ్ముడు, అన్న పరలోకాన్ని విడిచి యేసుప్రభులు ఈ భూమి మీదకి వచ్చి తన ప్రాణం పెట్టి తన రక్తం కార్చి నిన్ను వెలపెట్టి కొన్నది ఎందుకని నువ్వు నరకానికి వెళ్ళిపోతావనా? నీ విస్తారమైన పాపాలు ఆయన క్షమిస్తే నీ పొరుగుని క్షమించలేకపోతున్నావు ఏంటి? ఏదో చిన్న మాట అన్నారని పళ్ళూరు ఎత్తనం ఏంటి చూస్తుంటే? కళ్ళు ఎరబడిపోతున్నాయి చూస్తుంటే. మీకు ఎవరైనా కంటపడినప్పుడు కళ్ళు ఎరబడుతున్నాయా? మీ శత్రువులను చూసినప్పుడు మీ పళ్ళు నూరుతున్నారా? మీరు నరహంతకులంట, కత్తి పెట్టి పొడవక్కర్లా. అర్థమవుతుందా? మీరు ఎవరినైతే చూసి కన్నెర చేసి వాడిని అవకాశం వస్తే ఒక పోట్ల మీద పొడి చంపేయాలని మీ మనసులో అనుకుంటున్నారు చూడు, అది చాలు. మీరు అప్పుడే నరహంతకులు అయిపోయారు. మీరు ఆ వ్యక్తిని చంపక్కర్లా. పౌలు గారు అన్నారు కదా, అరే యేసు ప్రభువు గారు అన్నారు, ఆ స్త్రీతో కలిసి పాపం చేయనక్కర్లా, మోహపు చూపు చూస్తేనే వ్యభిచార పాపం చేసిన వాడవగదు అని ప్రభు చెప్పినప్పుడు, మరి చంపాలని మనసు నీలో వచ్చిందంటే, చంపాలని తలంపు నీలో వచ్చిందంటే, భక్తిహీనమైన మాటలు మాట్లాడుతున్నావు అంటే, కత్తిపోటు మాటలు మాట్లాడుతున్నావు అంటే నువ్వు నరహంతకుడివే దేవుని దృష్టిలో. నువ్వు యథార్థవంతుడు కాదు. మెనహెం లాగా ఇప్పుడు మనం ఉన్నామేమో పరిశీలన చేసుకుందాం. మెనహెము ఒక నరహత్య చేసి రాజు అయ్యాడు. మనం అలా ఉండడానికి వీల్లేదండి. దేవుని పిల్లల ఈ అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. ఇప్పుడు మనం ఎవరో దేవుని పిల్లల ఈ అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. నీ ఎదుటివారిని తోసేసి, నీ ఎదుటివారిని చంపేసి, నాశనం చేసేసి నువ్వు అధికారం ఆ చేజిత్తులో చేజిక్కించుకోవాలనుకుంటే అది చాలా దుర్మార్గం. 2 మాట రాసుకోండి. మొదటి మాట, షల్లూముని హత్య చేసి రాజైన మెనహెం. 2వ మాట, పరిపాలించవలసిన ప్రజల ప్రాణాలు తీసిన. ఏం చెప్పానమ్మా? మరి ఎన్నింటికి వచ్చావు అంటే దైవజనుడు అంటే నీకేం లేదు, భయం ఉంటే మరి 10ంటికి రావాలిగా. వచ్చే వారం అయినా 10 గంటలకి రా. ఎంత వాక్యం మిస్ అయిపోయావు? కొంచెం పెందలగడలే, 3 గంటలకిలే. నీ పరిస్థితి నాకు తెలుసు. అయినా కూడా నిన్నే అంత కఠినంగా మాట్లాడుతానంటే మిగతా వాళ్ళందరూ కూడా బుద్ధి వస్తుందని నీతో అంత కఠినంగా మాట్లాడుతున్నాను. అందరూ నాకంటే వయసులో పెద్దోళ్ళు, నువ్వు చిన్నదాను కాబట్టి అవకాశం వచ్చింది. ఇప్పుడు దేవునికి స్తోత్రం. చెప్పండి కొంచెం గట్టిగా. ఆ మామగారికి మళ్ళీ చప్పట్లు కొట్టండి గట్టిగా. పాదుకు 10 గంటలకు వస్తుందండి. ఆమె లేవలేని స్థితి, నడవలేని పరిస్థితి. తన కుమారుడు వచ్చి దింపెళ్ళాడు ఆమెను. ఆ మామగారు చూసి సిగ్గు తెచ్చుకోండి. 10 గంటలకు రండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సరే, 2వ మాట రాసుకోండి. పరిపాలించవలసిన రాజే ప్రజల ప్రాణాలు తీసి దుర్మార్గత కలిగిన మెనహెం. ప్రజల ప్రాణాలు తీసి దుర్మార్గత కలిగిన మెనహెం. ఇప్పుడు ఇతను రాజు అయ్యాడు, రాజ్య పరిపాలన చేయాలి, ప్రజల యొక్క కష్టాలు తెలుసుకోవాలి, ప్రజల కష్టాల నుంచి విడిపించాలి. ఇతనే ఒక కష్టం అయిపోతే, ఇతనే ఒక భారం అయిపోతే, ఇప్పుడు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు మన యేసుక్రీస్తు ప్రభులో ఉన్నారండి. దేవుడు లోకముని ఎంతో ప్రేమించి లోకం కోసం ఆయన ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. ఇతను ఏం చేస్తున్నాడు? అది ఈ భూ సంబంధమైన రాజులకి పరలోక సంబంధమైన రాజుకి అది తేడా. మన రాజు, మన పరలోకమందు ఉన్నటువంటి రాజు మనల్ని ప్రేమించి మన కోసం ప్రాణం పెడితే, ఇతగాడు అధికారం కోసం రాజుల ప్రాణం తీస్తున్నాడు, ప్రజల ప్రాణం తీస్తున్నాడు. మనిషి దుర్మార్గుడు అనిపించదా? ఏమండి, ఇప్పుడు మీరు బస్సులో సీట్లో కూర్చున్నారండి, ఒక గర్భిణీ స్త్రీ ఎదురైంది, మీకు బస్సు ఎక్కింది, నుంచునుంది. మీ హృదయంలో ఏమనిపిస్తుంది? అనిపిస్తుందా? వెంటనే లేచి సీట్ ఎత్తారా? దయ, జాలి, ప్రేమ, కరుణ, కనికరం ఉన్నవాళ్ళు చేసే పని ఇది. ఈ వ్యక్తి ఎందుకు మోగెత్తనా? మందిరానికి వచ్చినప్పుడు పట్టాలు వేసుకురావద్దు. అర్థమవుతుందా? ఈసారి వస్తే కానుకలు పెట్టిలో వేసి నేనే తీసి నేనే కానుకలు పెట్టిలో వేసుకుంటా. అర్థమవుతుందా? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ పిల్లకే కాదు, ఎవరి పట్టాలు మోగిన అంతే పని.
మందిరం లోపలికి వచ్చాక తీసేయండి, బయటికి వెళ్ళకి పెట్టుకోండి. దేవునికి స్తోత్రం. ఒక జత కాదు 4 జతలు పెట్టుకోండి. నాకేంటి, నాకెందుకు? 4 జతలు వేసుకోండి, కానీ మందిరంలోకి వచ్చాక తీసేయండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎక్కడున్నాం? ఏమండి, ఆఫ్టర్ ఆల్ ఒక బస్సులో ఒక గర్భిణీ స్త్రీ అయితే ఎంతో ప్రేమ చూపిస్తారు కదండి, ఎంతో మర్యాద. ఈ రాజు ఎంత దుర్మార్గుడు అంటే కత్తి పట్టుకుని ఆ గర్భాలు చింపడం ఉంది. అక్కడ ఉందా లేదా? గర్భాలు చింపితే లోపల ఉన్న పిండాలు బయటకు వస్తే ఆ తల్లి కొట్టుకుని గిలగిల కొట్టుకుని చచ్చిపోతుంటే ఆ సందర్భాన్ని చూసినటువంటి మీ మనసులో ఏమొస్తుంది చెప్పండి? దుర్మార్గుడా, నువ్వు మామూలు సావర్రా, మట్టు కొట్టుకుపోతావురా అని మీరు అనుకుంటారు. నేను అంటలా, మీరు అనుకుంటారు. మరి మనిషివా దుర్మార్గుడు, మనిషివా పశువు, అలా చంపేసేవేంట్రా అని మీ మనసులో అనుకుంటారు కదా. అందుకే నేను ఈ వ్యక్తికి ఒక పేరెట్టా, దుర్మార్గుడు. కనికరము కూడా లేకుండా తల్లి గర్భాన్ని చీల్చాడంటే వీడు మామూలు దుర్మార్గుడు కాదు. మరి ఇలాంటి వాళ్ళు మన మందిరంలో ఉన్నారా లేదా? ఉన్నారు. చెప్పనా? ఇప్పుడు చెప్తాను వినండి. ఎవరికి చెప్పు కన్నావు? నువ్వు కన్నావు, పందిగా అంది. నీ జన్మ అని తల్లిదండ్రులని కడుపులు పేగులు మెలిపడిపోయేలాగా వీడిని ఎందుకు కన్నాన్రా అని బాధపడేంతగా బతుకుండగానే తల్లిని సూటిపోటి మాటలతో పొడి చేసే కొడుకులు కూతుళ్ళు లేరా? ఆ మనిషి ఆ కడుపే చీల్చాడు, నువ్వు కడుపు అంతా తొలిచేస్తున్నావుగా. నీ కన్న తల్లికి ఇప్పుడు ముద్దుందా? ఎంత ముద్ద? మరి నువ్వు దుర్మార్గుడు కాదా? నీ కడుపు నిండా నువ్వు తింటున్నావు, నీ తల్లి ఏనాడన్నా తిన్నదా లేదని ఒకసారి ఆలోచించావా? కడుపు చీల్చాడు దుర్మార్గుడు అని అంతలా తిట్టేసుకున్నావు, నిన్నెంత తిట్టాలి? నేను 9 మాసాలు మోసి కని పెంచిన ఆ తల్లి గర్భంలో మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. ఆ తల్లి గర్భంలో మాటలతో పొడిచి చంపేస్తున్నావుగా. మరి మనం ఎంత దుర్మార్గులు? తల్లిదండ్రులు దూషించువాని కన్ను లోయ కాకులు పీకును, తల్లిదండ్రులు దూషించువాడు వాడి దీపము కారు చీకట్లో ఆరిపోను. చాలా మంది పిల్లలు నా కళ్ళారు చూసా, పచ్చికమ్మచ్చుకుని బాధేశాడు ఒకడు తండ్రిని. కుంటువాడు అతను, మా తండ్రి కూడా కుంటువాడు. ఈ తాగుబోతూ సచ్చినవాడు అనకూడదు, కానీ చాన్నాళ్ళ మాత్రం నా నోటి బూతు మాట వచ్చింది, నాకు క్షమించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆవేదనతో వచ్చింది, దయచేసి క్షమించాలి. ఆ పనికిమాలినోడు ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ తండ్రిని పట్టుకుని పచ్చికమ్మ పట్టుకుని బాధుతూ ఉంటే పక్క వాళ్ళందరూ కళ్ళప్పుగా చూసేవాళ్ళు తప్ప, ఎందుకని వెళ్తే మరి అది అడ్డుకుంటే మళ్ళీ కూడా కొడతాడు. అంత కసాయోడు. నేను చూస్తాను ఇప్పటికీ వాడికి తాడు బంగురు లేదు. ఈ మాట కూడా అనకూడదేమో. యేసయ్యా ఈరోజు ఏమిటి నాయన, నా నోట చాలా భయంకరమైన మాటలు వస్తున్నాయి, నా పెదవులను కాల్చిన ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. మరి తల్లిదండ్రులు ప్రేమించలేడు తర్వాత కట్టుకున్న భార్యని ప్రేమిస్తాడా? నాకు అర్థం కాదా? కట్టుకున్న భార్యని ప్రేమించలేడు, కన్న పిల్లల్ని ప్రేమిస్తాడా? నేను సహోదరితో ప్రశ్న అడిగా, ఒకే ఒక ప్రశ్న. 20 సంవత్సరాలు కని పెద్ద చేసిన నీ తల్లిదండ్రులు వదిలేసి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నామంటే రేపు నాన్న కూడా వదిలేస్తున్నావు. దెబ్బకి చెప్పిన మాటిని తల్లిదండ్రులు చెప్పినట్టు పెళ్లి చేసుకుంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. తల్లిదండ్రులు ప్రేమించు, తర్వాత నువ్వు భార్యను ప్రేమిస్తావు, తర్వాత నువ్వు పిల్లల్ని ప్రేమిస్తావు. చూడండి ప్రసంగి గ్రంథం 7:17. దుర్మార్గ పనులు చేసే వాళ్ళ గురించి బైబిల్ ఏం చెప్తుంది చూడండి. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగొద్దు, నీ కాలమునకు ముందుగా నీవేలా చనిపోదువు. మీకు ఎగ్జాంపుల్ ఏమంటారా? దుర్మార్గంగా ప్రవర్తించి చనిపోయిన వాళ్ళ గురించి చెప్పమంటారా? ఏలీ కుమారులు ఎలా ప్రవర్తించారంట? బహు దుర్మార్గులను వాక్యం చెప్తుంది. సమూయేలు మొదటి గ్రంథం 2:22 ఏలీ కుమారులు బహు దుర్మార్గులు అంట. అర్ధాంతరంగా ఒక్క యుద్ధంలో ఒక్కసారి అన్నదమ్ములు 2 చచ్చిపోయారు. ఏలీ కుమారులు యాజకులు, దేవుని సేవకులు. ఎందుకు తెలుసా? వాళ్ళు దుర్మార్గత చేశారు. ఏంటి ఆ దుర్మార్గత? దేవుని ఆలయ సంబంధము మందిరంలో బలి అర్పిస్తున్న మాంసాన్ని, పచ్చి మాంసాన్ని లాక్కెళ్ళిపోయేవాళ్ళు. అక్కడికి వస్తున్న అమ్మాయిల్ని అవమానించేవాళ్ళు, వాళ్ళతో శయనించి దేవుని మందిరం అపవిత్రం చేసేవాళ్ళు. దుర్మార్గం కాదండి? అర్ధాంతరంగా ఒక్క యుద్ధంలో చచ్చిపోయారు దుర్మార్గులు. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, నీ కాలముకు ముందుగా నీవేలా చనిపోదు. దేవుడు నీకు దీర్ఘాయువు ఇచ్చాడమ్మా, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న. కానీ అర్ధాంతరంగా అర్ధాశతో ఈ లోకయాత్ర ముగించుకుని వెళ్ళిపోతున్నావు. ఎందుకో తెలుసా? నీలో ఏదో దుర్మార్గత ఉంది. దుర్మార్గులు చూడండి తమ కాలానికంటే ముందు చచ్చిపోతారు. ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను, ఏలీ కుమారులు. తర్వాత సామెతల గ్రంథం 3:25 దుర్మార్గులకి నాశనం తటస్థించును, చాలా వేగంగా వస్తుందంట నాశనం. అది దుర్మార్గత కలిగిన వారికి నాశనం చాలా వేగంగా వస్తుందంట. యోబు గ్రంథం 22:23 ఇదిగో నీలో దుర్మార్గత ఉన్నట్లయితే దుర్మార్గతను తొలగించుకుంటే నీవు అభివృద్ధి పొందుతావు. చదవండి 23 యోబు గ్రంథం 22:23. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన యెడల
నీ గుడారము, గుడారం అంటే ఏంటి చెప్పాలి? దేహం. ఇది మానవ దేహమే గుడారం. చదవమా. నీ గుడారములో నుండి దుర్మార్గతను దూరముగా తొలగించిన ఎడల, అది దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. 10 సంవత్సరాలు మాత్రమే రాజ్య పరిపాలన చేశాడు. నిన్ను నూరేళ్ళు బతకాల్సిన వాడు ఎన్నో సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు. 10 సంవత్సరాలకి తన యాత్ర ముగించుకున్నాడు. కారణం ఏంటంటే అభివృద్ధి లేదు మెనహాన్ జీవితంలో. నీ జీవితంలో కూడా అభివృద్ధి లేదా? ఎందుకు అభివృద్ధి లేదో తెలుసా? నీ హృదయంలో దుర్మార్గత ఉంది, నీ తలంపుల్లో దుర్మార్గత ఉంది, నీ ఆలోచనలో దుర్మార్గత ఉంది. అందుకనే వాక్యం చెప్తుంది, నీ గుడారములో నుంచి, నీ దేహములో నుంచి, దేహములో చాలా ఉంటాయి. దేహంలో చాలా ఉంటాయి. హృదయం ఉంది, కన్నుంది, చెవి ఉంది, నాలుగు ఉంది, పెదాలు ఉన్నాయి. ఇదిగో నీ చెవిలో వినకూడని వాటిని వినటం కూడా దుర్మార్గత, మాట్లాడడం దుర్మార్గత, చూడకూడని వాటిని చూడటం దుర్మార్గత, నీ హృదయపు ఆలోచనలు భయంకరమైన దుర్మార్గత. అందుకని నీ గుడారములో నుంచి, అంటే నీ దేహములో ఉన్న నీ అవయవాలలో ఏ అవయవంలో దుర్మార్గత ఉందో దాన్ని దూరంగా తొలగించుకుంటే నువ్వు అభివృద్ధి పొందుతావంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు అభివృద్ధి పొందాలనుకుంటే ఈ రోజైనా దయచేసి నీ గుండెల్లో ఉన్న దుర్మార్గతను తొలగించేసుకో. తర్వాత యెహెజ్కేలు గ్రంథం 33:19 త్వరగా చదివినిపించాలి. మరియు దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి నీతి న్యాయములను అనుసరించిన యెడల వాటిని బట్టి నువ్వు బతికి బట్టగట్టేస్తావు కొంతకాలం. ఈ రోజైనా నువ్వు దుర్మార్గతను విడిచిపెట్టి న్యాయంగా బతికితే దేవుడు నిన్ను కనికరించి కొంత ఆయుష్ పెంచుతాడమ్మా. లేదంటే నీ దుర్మార్గతను బట్టి నువ్వు తొందరగా చచ్చిపోవాల్సి ఉంటుంది. ఎవరైనా కావచ్చు. నీ దుర్మార్గత వల్ల నిన్ను నూరేళ్ళు దేవుడు ఇచ్చినా కూడా అర్ధాయుషుతో నువ్వు చచ్చిపోవాల్సి వస్తుంది. కారణం ఏంటంటే నీలో ఉన్న దుర్మార్గత త్వరగా నీ ప్రాణం తీసేస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5:8. ఈరోజు మనం ఒక పండుగ జరుపుకుంటున్నాం, పరిశుద్ధ బల్లారాధన, క్రీస్తును పస్కా పండుగ ఈరోజు మనం జరుపుకుంటున్నాం. ఈ క్రీస్తును పస్కా పండుగలో ఏం ఉండకూడదు? దుర్మార్గత ఉండకూడదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5:8. గనుక పాతదైన పులిపిండితో దుర్మార్గతయు దుష్టత్వమును అను పిలుపునితోనైనా కాక నిష్కాపట్యమును సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరించాలి. ఈరోజు మనం పరిశుద్ధ బలలో చేతులేస్తున్నాం. నా వైపు చూడాలి. పరిశుద్ధ బలలో పాలు పంపులు పొందుతున్నాం. క్రీస్తును పస్కా పండుగకు వచ్చాం. ఈరోజు మనం ఎక్కడికి వచ్చాం? పస్కా పండుగకు వచ్చాం. ఈ పస్కా పండుగలో రొట్టె పులియకూడదు, పులిసిందిగా ఉండకూడదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతా పాడైపోద్ది. అవునంటారు కదా? అంటారా? పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతా పాడైపోతుందంట. నీలో పులిసిన పిండి ఉంది అంటే పులిసిన పిండి పాపానికి సాదృశ్యం, అంటే దుర్మార్గత. నీలో దుర్మార్గత పెట్టుకుని ఇక్కడికి వచ్చి నువ్వు బలలో చేస్తున్నావంటే అది నీకు ఆశీర్వాదం కాదు, శాపాన్ని తీసుకొస్తుంది. క్రీస్తు శరీరం రక్తం నువ్వు స్వీకరిస్తే నువ్వు ఆశీర్వాదం ఇస్తావు. నువ్వు క్రీస్తు నీలోకి వస్తున్నాడు. క్రీస్తు శరీరం, క్రీస్తు రక్తం నీలోనికి వస్తుంది. నువ్వు దీవించబడాలి, కానీ శపించబడతావు. దుర్మార్గత నీలో పెట్టుకుని ప్రభు బలలో చేస్తున్నామంటే దేవునికి వాక్యం హెచ్చరిస్తుంది, పులిసిన పిండితో కాక దుర్మార్గత దుష్టత్వమును వాటితో కాక నిష్కాపట్యము, నీ మనసు నిష్కపటమైనదిగా ఉండాలి, నీ మనస్సాక్షి ఎంతో శుద్ధి అయినదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజైనా మీలో ఉన్న దుర్మార్గత ఏంటో నాకు తెలియదు. ఇతగాడైతే ప్రజలందరినీ చంపేశాడు, ఆ గర్భిణులను చిలిచేశాడు, గర్భాలను చీల్చేశాడు. అలాంటి దుర్మార్గుడు నీలో ఏ దుర్మార్గత ఉందో నాకు తెలియదు. ఆ దుర్మార్గతను విడిచిపెట్టేస్తే నువ్వు బతుకుతావు. ఆ దుర్మార్గతను విడిచిపెట్టేస్తే ఈ బలలో పాల్గొనడం ద్వారా నీకు ఆశీర్వాదం వస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 4:15 మూడో మాటలకు వస్తాను. తర్వాత 10 నిమిషాలు ముగిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 4:15 మీలో ఎవడనో నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరుల జోలికి పోవాడుగా గాని బాధను అనుభవింపదగదు. ఇప్పుడు ఇతను బాధ అనిపిస్తున్నాడు, చావు బతుకులో ఉన్నాడు, చచ్చిపోయాడు. మీలో చాలా మంది కొన్ని బాధలు అనిపిస్తున్నారు. 2 రకాల బాధలు ఉంటాయి. మేలు చేసి బాధ, శ్రమ, కీడు చేసి శ్రమ. పేతురు గారు అంటారు, కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుట నీకు మేలు. ఇప్పుడు నేను నా వైపు చూడాలి అందరూ కూడా. ఇప్పుడు తిమోతి గారు ఉన్నారు, చక్రి గారికి మేలు చేశారు. ఏం చేశారు? మేలు చేశారు. ఆయన ఈయన్ని గాయపరిచారు. ఎవరో చక్రి గారు మేలు పొందుకుని కూడా ఎవరిని గాయపరిచారు?
మేలు చేసిన అంటే అన్నం పెట్టిన చేతిని నరికేసి అంత పని అంటే ఊరినే చెప్తానండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మీ పేర్లు వాడబడటం కూడా మీకు దీవెనే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆయన బాధ అనుభవిస్తున్నాడు. ఇదేంటి, తోటివాడు కదా, సహోదరుడు కదా, ఎంత ప్రేమిస్తే నన్ను ఎంత మోసం చేసాడంటే అని ఆయన బాధపడుతున్నాడు. తిమోతి గారు బాధపడుతున్నారు. దానికి ఒక విలువ ఉంది, దానికి ఒక అర్థం ఉంది, ఆయనకు ఒక దీవెన వస్తుంది. ఎందుకంటే యేసుప్రభుల వారు కూడా మనందరి కోసం మేలు చేసి ఆయన కీడును పొందుకున్నాడు. ఆయన చంపివేయబడ్డాడు, ఆయన ఉమ్మివేయబడ్డాడు మనందరి కోసం. దేవునికి స్తోత్రం చెప్పండి. క్రీస్తు అడుగుజాడలో నడుస్తున్నాడు కాబట్టి ఇతను పొరుగువానికి మేలు చేసి అతని ద్వారా కీడు పొందుకున్నాడు కాబట్టి దేవుడు ఇతనికి న్యాయం చేస్తాడు, దేవుడు ఇతన్ని దర్శిస్తాడు. ఆమెను అందరూ ఒక్కళ్ళు కూడా గట్టిగా చప్పట్లు కొట్టాడు. ఓకే, ఇప్పుడు ఈయన ఆయనకి కీడు చేశాడు, ఆయన ఈయనకి కీడు చేశాడు. ఇతను ఇప్పుడు బాధపడుతున్నాడు. ఈయన ఆయనకి చేసిన కీడు కంటే ఆయన ఈయనకి చేసిన కీడు ఎక్కువైపోయింది. ఇప్పుడు ఈ తిమోతి గారు బాధపడుతున్నారు. ఆ బాధ వల్ల ఇతనికి మేలా కాదు. దేవుడు చూస్తాడా? చూడ్డం. దేవుడు దీవిస్తాడా? దీవించడు. నువ్వు కీడు చేసావు కాబట్టి కీడు కోసుకున్నావు. దేవుడు ఏం చేస్తాడు? నువ్వు ఇక్కడికి వచ్చి నువ్వు ఎదటి వాళ్ళ కీడు చేసి ఆ కీడు వల్ల నువ్వు కీడు కోసుకుని ప్రభువా ఆ వ్యక్తి నన్ను అనురాని మాట్లాడుతున్నాడు, లేకపోతే నన్ను ఇలా కష్టం పెడుతున్నాడు, ఇలా బాధ పెడుతున్నాడు అని నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ బాధలో నెమ్మది కలగదో. దేవుడు నీ హృదయంలో నుంచి బాధ తీయడో. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అది ఎవడైనా మీలో దుర్మార్గుడిగా ఉండి బాధ అనిపించదగదు. ఎందుకు అనిపించాలి తెలుసా? మీలో ఎవడైనా క్రైస్తవుడైనందుకు ఆ పేరును బట్టి అతిశించాలి, అందును బట్టి నువ్వు బాధ అనిపించాలి. దేవునికి స్తోత్రం కలిగినగా. అది ప్రభువును బట్టి నువ్వు బాధ అనిపించు, తప్పులేదు. కానీ నువ్వు కీడు చేసి బాధ అనిపిస్తే అది నీకు హితం కాదు, అది నీకు మేలు కాదు. సరే, నేను మూడో మాటలకు వచ్చే ముందు ఇతని గురించి మరొక మాట చెప్తాను, రాసుకోండి. ధర్మశాస్త్రం ఎరుగని ఆజ్ఞలు పాటించని ప్రేమ లేని మెనహేమో. ఇతని జీవితంలో ఎక్కడ చూసినా ఇప్పుడు చదివిన వచనాల్లో ఎక్కడైనా ధర్మశాస్త్రాన్ని చదివిన వాడిగా కానీ ఎక్కడైనా ఆజ్ఞలు పాటించిన వాడిగా కానీ కనిపిస్తున్నాడండి? లేడు. ఈరోజు నా జీవితాల్లో దేవుని వాక్యం ఉండాలి. ధర్మశాస్త్రం వాక్యం గురించి దావీదు గారు చెప్పారు, నీ వాక్యం నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండునని వాక్యం చెప్తుంది. ఇతని జీవితంలో చూస్తే ఆజ్ఞ లేదు, ఉపదేశము లేదు. రాత్రి ప్రయాణం చేసి వచ్చావు కదా, తప్పులేదు. అలాగని మరలా ఇంకొకసారి కునుకుబాటు రానియకము. దేవునికి స్తోత్రం చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి కొట్టండి. ఇంకొక 10 నిమిషాలు నేను వాక్యం ముగిస్తా. ప్రేమ లేని మెనహేం ఏమి లేదండి ఇతనికి. ఇతని హృదయంలో వాక్యం ఉంటే ప్రేమ ఉండేది, ఇతని హృదయంలో వాక్యం లేదు, అందుకని ఇతని హృదయంలో ప్రేమ లేదు. ఇతను ఇంత కఠినుడు అయ్యాడంత కారణం ఏంటి తెలుసా? ఇతని హృదయంలో వాక్యం లేదు. ఇంత కఠినుడు, ఇంత దుర్మార్గుడు ఎందుకు గర్భాలు చీల్చాడు, ఎందుకు షల్లుమును చంపాడు, ఎందుకు తిర్సా పట్టణపు వారు తలుపులు తీనందుకు ఆ పట్టణం వారందరిని చంపేశాడు, కొల్లపెట్టాడు అంటే ఇతని హృదయంలో వాక్యం లేదు. నీ హృదయంలో వాక్యం లేకపోతే, నీ హృదయంలో ఆజ్ఞ లేకపోతే, నీ హృదయంలో ఉపదేశం లేకపోతే నువ్వు కఠినుడుగా తయారవుతావు. కఠినుడా, నీకొక హెచ్చరిక. హృదయం కఠినము చేసుకున్నవాడు కొట్టండి చప్పట్లు సహోదరికి. అది అలా రిప్లై రావాలి నాకు. హృదయం కఠినము చేసుకున్నవాడు ఎక్కడ పడతాడంట? చేసుకున్నాడు ఒక వ్యక్తి కఠినం. ఐగుప్తు ఫరో ఎక్కడ పడ్డాడు? ఎర్ర సముద్రంలో నీట మునిగి చచ్చిపోయాడు. అలా హృదయాన్ని కఠినం చేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఈ లోకేతం ముగించుకుని వెళ్ళిపోయారు. మీరు కఠినంగా ఉండొద్దమ్మా, కనికరము కలిగి ఉండాలండి. మన దేవుడు ఓ పలవి పాడతా, యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. పాడాలి. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, నీవే నా సంతోషగానమో సర్వ సంపదలకు. ఆహా, నీవే నా సంతోష సర్వ సంపదలకు ఆధారమో. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు. దయచేసి జాగ్రత్తగా వినండి. యేసయ్య కనికర పూర్ణుడు. ఆయన ప్రేమ కలిగిన వాడు, దయగలిగిన వాడు, జాలి కలిగిన వాడు, శాంతిదాత, ముక్తి ప్రదాత, దయామనుడు, ఎన్నో పేర్లున్నాయి.
ఆయన నమ్ముకున్న మనం కూడా కనికరం కలిగి జీవించాలి, కఠినం కలిగి కాదు. ఒకవేళ ఈ రోజైనా నీ హృదయం కఠినంగా ఉంటే దేవుని వాక్యం నీ స్తుతి ద్వారా నీ కఠినమైన గుండెని పగలగొట్టుకుంటే దేవుని కృపను పొందుకుంటావు. దేవునికి మహిమ కలుగునుగా. యేసయ్య మాట్లాడితే వేల మంది వచ్చేవాళ్ళంటండి. ఎందుకో తెలుసా? ఆయన మాట వినుచూ ఉండగా స్వస్థత కలిగేదంట. మీకు తెలుసా, దైవజనుడు చెయ్యేస్తే కాదు స్వస్థత, వాక్యమే స్వస్థత. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. ఎప్పుడైతే రక్తస్రావం కలిగిన స్త్రీ యేసయ్యను గురించి విని విశ్వాసం ఉంచిందో అప్పుడే ఆమె రోగం సగం తగ్గిపోయింది. దేవునికి మహిమ కలుగునుగా. ఈ వాక్యం శ్రద్ధగా నిజంగా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడ ఉంచాను? ఇదిగో అసలు వాక్యం నువ్వు శ్రద్ధగా వింటూ ఉన్నప్పుడే నీ హృదయం కనికరించబడితే, నీ హృదయం కరిగితే నువ్వు స్వస్థత పొందుకుంటావు. నీ హృదయం దేవుని వాక్యానికి కనెక్ట్ అయితే నువ్వు దీవించబడతావు. యేసయ్య మాటలు నిత్య జీవపు మాటలండి, నిత్య జీవపు ఓటలండి. అలా ఉండాలి. నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి. మరి అపోస్తలుడైన పౌలు యేసయ్యని పోలి నడుచుకున్నాడు. మనం ఎవరి పోలి నడుచుకోవాలి? యేసయ్యని పోలి నడుచుకోవాలి వద్దా? నువ్వు మాట్లాడితే ఎదుటి వాళ్ళు కనికరించబడాలా, కృంగిపోవాలా? నాకు సమాధానం రావాలి. నువ్వు మాట్లాడితే నీ మాట ద్వారా ఎదుటివారు కృంగిపోతున్నారా, ఆదరించబడుతున్నారా? ఒకసారి ఆలోచించు. మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఈరోజు మారాల్సింది నీ మాట, నీ నోటి మాట. కొట్టినట్టు మాట్లాడడం, ఇసరగొట్టడం, లెక్కాజాము లేకుండా మాట్లాడడం, గర్వంగా మాట్లాడడం, అహంకారంగా మాట్లాడడం, ముందు వెనక చూసి చూడకుండా మాట్లాడడం, పెద్ద చిన్న అని గౌరవం లేకుండా మాట్లాడడం, తాను వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించేవాడు ఇంకా ఎక్కడున్నాడు? చీకట్లోనే. నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి మిమ్మల్ని ప్రేమించకపోతే దానికి విలువ ఉంటుందా? తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవము ఉండదు. ఈ రోజు నుంచైనా యేసయ్యలా మాట్లాడడం ప్రయత్నించండి. యేసయ్యలాగా మాట్లాడడం ప్రవర్తించండి. భర్త, భార్య, అన్నదమ్ముల, అక్క చెల్లెమ్మల, నాకెవరో తెలియదు, మీరెవరైనా కానీ మీరు మాట్లాడే మాటలకి ఎదుటివారు గాయపడుతున్నారంటే నువ్వు పెద్ద సైతానివి. నీకన్నా పెద్ద దయ్యం ఎవరు లేరు. దయ్యానికన్నా కొంచెం జాలి ఉంటుంది, కొద్దిగా ఆఫ్టింగ్ అన్న ఇచ్చుకోవద్దు. నువ్వు మహాభయంకరుడు. సందు దొరికితే గ్యాప్ లేకుండా కొట్టేస్తావు. నీ మాటల చేత ఉతికి ఆరేసేస్తావు. అసలు చిచ్చి ఇలాంటి బతకండి చచ్చిపోవడం మీలని నీ మాటలు ఎన్న అవతల వెళ్ళిపోయి చచ్చిపోతారు. ఏ కాల్లో దూకో, ఏ టైంకి కనపడవు. నీ మాటలు వింటే చచ్చిపోవాలనుకున్న వాళ్ళు కూడా బతకాలి. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. మన మాటలో ప్రేమ ఉండాలండి. మన మాట కటువుగా ఉండకూడదు. మన మాట కుట్టినట్టు ఉండకూడదు. మన మాట ఎలా ఉండకూడదు చెప్పాలి. నా వైపు చూడాలి. ఎలా ఉండాలి? కఠినంగా ఉండకూడదు, కటువుగా ఉండకూడదు. కనికరమ కలిగిన మాటలు, ఆదరించే మాటలు, ఓదార్పునిచ్చే మాటలు, ప్రేమ కలిగిన మాటలు మనం మాట్లాడితే యేసయ్య నీలో ఉన్నాడు అని అర్థం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆఖరి మాట రాసుకుని ముగిస్తాను. రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 18 నుంచి 22 వచనాలు. రాజుల 2వ గ్రంథం 15వ అధ్యాయం 18 నుంచి 22 వచనాలు. టైటిల్ చెప్తాను, రాసుకోండి. అష్షూరు రాజుతో సంధి చేసిన మనహేం. ఎవరితో సంధి చేసుకున్నాడండి? శత్రుతో సంధి చేసుకున్నాడు. శత్రువు అతని మీదకి వస్తుంటే అతనికి తన ప్రజలందరి దగ్గర ట్యాక్స్ కలెక్షన్ చేసి, లేకపోతే ఉన్న వాళ్ళందరి దగ్గర తీసుకుని అతనికి ఒక పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తే అతను ఏం చేయకుండా వెళ్ళిపోయాడు. ఇతను సమాధాన పడవలసింది ఎవరితో? అది చెప్పిన వారిని దేవుడు దీవించినగా. నువ్వు నేను ఎవరితో సమాధాన పడాలి? దేవునితో సమాధాన పడవలసినటువంటి మనహేమో శత్రువుతో సమాధాన పడ. సిగ్గుండాలి. శత్రువులతో చేతులు కలపడానికి, శత్రువులతో మాట కలపడానికి, శత్రువులతో ఒప్పందం చేసుకోవడానికి, శత్రువులతో రాజీ పడడానికి, శత్రువులతో సమాధాన పడడానికి సిగ్గుండాలి. క్రైస్తవులారా, మీలో ఎవరైనా ఉన్నారా? దేవునితో సమాధాన పడండి. మత్తయి సువార్త 5:9 చదవనక్కర్లా, రాసుకోండి. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అన్న భర్తలు. ఇప్పుడు నేను అడుగుతూ చెప్పండి, మనహేం దేవుని కుమారుడు ఉన్నాడా? లేడు. అమ్మ, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, నువ్వు దేవునితో సమాధానపరచబడితే నువ్వు దేవుని బిడ్డ అవుతావు. ఈరోజు దేవుని బిడ్డ అవుతావు. ఇంకో 2 టైటిల్ చెప్తాను, రాసుకోండి. దేవునికి భయపడక, ఆఫ్టర్ ఆల్ ఒక మనిషికి భయపడిన మనహేం, దేవునికి భయపడక మనిషికి భయపడిన, ఆత్మను కాక నీ దేహాన్ని చంపే మనుషులకు భయపడకయ్యా,
ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికి భయపడవయ్యా. ఎవరికి భయపడాలి? ఎవరిని నమ్ముకోవాలి? ఎవరిని ఆశ్రయించాలి? మహోన్నతిని ఆశ్రయించుట ధన్యత. 91 కీర్తన మొదటి రోజులో ఉంటుంది కదా, మహోన్నతిని చాటును నివసించేవాడే సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు. నువ్వు ఎవరి చాటునికి వెళ్తున్నావు? నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి చేయదా? నువ్వు తలదాచుకుంటున్నావు? ఎవరితో రాజీ పడుతున్నావు? ఎవరితో సమాధాన పడుతున్నావు? ఆయన రెక్కల నీడను ఆశ్రయించు, నువ్వు ధన్యుడు అవుతావు. దేవుని వాక్యం చెప్తుంది, ఎవరండి సమాధానం కలిగిన వాళ్ళంటే ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుద్దంట. మెనహేము దేవునికి ఇష్టడుగా జీవించిన వాడు కాదు, దేవునికి ఇష్టడుగా జీవించిన వాడు కాదు, ఆయనకి ఇష్టమైన మనుషులకి భూమి మీద సమాధానం కలుగుతుంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదవండి అయ్యా. చదవగలిగిన వాళ్ళు తీసి చదివి వినిపించాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం చదువమ్మా. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుని వారై, శ్రద్ధ కలిగిన వారై, ప్రేమతో ఒకరినొకరు సహించు. ఈ మాట వెనకాల అందరూ చెప్పండి. దేవుని స్తోత్రం చెప్పండి. నా వైపు చూడండి, బైబిల్ వైపు కాదు, నా వైపు చూసి నేను చెప్పింది చెప్పండి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును. ఐక్యమును ఎవరు కలిగిస్తారంట? ఎవరు కలిగిస్తారు? నీలో ఐక్యత ఉందంటే నీళ్ళు ఎవరున్నట్టు? నీలో ఐక్యత ఉందంటే ఎవరున్నట్టు? నీలో ఐక్యత లేదంటే ఎవరున్నట్టు? అది సహోదరులారా, మీ అందరూ ఐక్యత కలిగి ఉన్నారా? ఋషికి మహికి మాట్లాడలేవు, ఋషి మహి మాట్లాడుకుంటున్నా. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఏముంది? అనైక్యత ఉంది. అనైక్యత పుట్టించేది సాతాను, ఐక్యత పుట్టించేది దేవుడు. ఇప్పుడు మనోజు ఋషి ఇద్దరు మాట్లాడుకుంటున్నా, ఎడమోహం పెడమోహం, కనబడితే చాలు తిట్టుకున్నారు, కొట్టుకున్నారు, కత్తులిస్తే పొడి చేసి చంపేసుకునేలా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? దురాత్మ ఉందా? దురాత్మ ఉద్రేకానికి గురి చేస్తాడు. దురాత్మ ఎక్కడ లేని ఇదిగో దుర్మార్గత కలిగినటువంటి మెనహేము చేసినట్టు ప్రవర్తన ఉంటుంది. చేదరించుకోవటం, అసహించుకోవటం, కోపగించుకోవటం, దుర్భాషలాడటం, వ్యర్థమైన మాటలు మాట్లాడటం, సహోదర ప్రేమ కలిగి జీవించకుండా ద్వేషం కలిగి జీవించటం అనేది సాతాను లక్షణాలు, అవలక్షణాలవి. చెప్పండి నా వెనకాల. ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నటేందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. ఇప్పుడు వీళ్ళిద్దరే సంఘం. మీ అందరి పేర్లు వీళ్ళిద్దరితో కలిపి చెప్తున్నాను, వినండి. మీ అందరి పేర్లు ఎవరితో కలిపి చెప్తున్నాను? ఋషి, మనోజ్. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిపితే సంఘం. సంఘంలో వీళ్ళిద్దరు ఉన్నారు, వీళ్ళిద్దరే సంఘం, వీళ్ళిద్దరే సంఘం. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఓర్చుకుంటున్నారు ఒకరినొకరిని. అంటే ఏముంది వీళ్ళ మధ్యలో? ప్రేమ ఉంది. ప్రేమ ఏం చేస్తుంది? ఓర్చుకుంటుంది. ప్రేమ ఏం చేస్తుంది? డంబంగా ప్రవర్తించదు. ప్రేమ ఏం చేస్తుంది? స్వప్రయోజనం ఆశించదు. ప్రేమ ఏం చేయదు? ఉప్పొంగదు. ప్రేమ ఏం చేయదు? అమర్యాదగా నడవదు. ఇప్పుడు ఇతను అతనికి రెస్పెక్ట్ ఇస్తున్నాడు, అతను ఇతనికి రెస్పెక్ట్ ఇస్తున్నాడు. ఎదుటి వారిని యోగ్యులుగా ఎంచడమే క్రీస్తు యేసుని కలిగిన మంచి. ఈరోజు వాక్యం ఇద్దరికి మారు మనసు వచ్చింది. ఋషి అంటాడు, అన్నయ్య అన్నయ్య ఇంతవరకు నీ మీద కోపం పెట్టుకున్నాను అన్నయ్య, దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు అన్నయ్య, నన్ను క్షమించన్నయ్య అని ఈ ఋషి వెళ్ళి మనోజ్ని అనగానే, అమ్మమ్మమ్మ ఋషి నువ్వు అంత మాట అన్న, మాకు నాకు కూడా నువ్వంటే ఇష్టమే. ఏదో నువ్వు మాట్లాడతలేదు, నేను మాట్లాడట్లేదు, కానీ నువ్వు కోపంగా ఉన్నావని నేను కోపంగా ఉన్నాను, కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం ఋషి అని వీళ్ళిద్దరూ కౌగిలించుకున్నారు. చప్పట్లు కొట్టరే. దేవుని స్తోత్రం చెప్పండి. ఇది సమాధానం అనే బంధం. అర్థమవుతుందా? నువ్వెన్ని వాక్యాలని చెప్పుకో, నీ దారి నీదే, నా దారి నాది, నా దారి రహదారి. ఎన్నిసార్లు దేవునికి స్తోత్రం. మీ ఇద్దరు ఒకసారి లేచి నుంచోండి, ఇక్కడికి రండి, గబాలు రావాలి. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఐక్యతగా ఉన్నారండి. రండి, వీళ్ళిద్దరు ఐక్యతగా ఉన్నారు. వీళ్ళిద్దరు ఐక్యతను చూసి అబ్బా ఇలా ఉండాలిరా అని అన్యురాలు నువ్వు జాబిల్లి ఏమే సంఘంలోకి వచ్చింది. చప్పట్లు కొట్టరే. వీళ్ళ కుమ్ములాడుకుంటున్నప్పుడు ఒక్కళ్ళు రాలా, వీళ్ళిద్దరు కలిసి దెబ్బలాడుకుంటున్నప్పుడు ఒక్కళ్ళు రాలా. ఎప్పుడు వచ్చారు? ఒక ఆత్మ ఎప్పుడు వచ్చింది మందిరంలోకి? ఒక్క మందిరంలోకి వెళ్ళి వీళ్ళిద్దరూ ఒక్క మందిరంలో ఉంటా, ఒక్క సంఘంలో ఉంటా, కొట్టుమిట్లాడుకున్నప్పుడు చర్చిలో ఒక్క ఆత్మ రాలా. ఎప్పుడైతే వాక్యానికి వీళ్ళ కనెక్ట్ అయ్యి వీళ్ళిద్దరూ హట్ చేసుకుని ఒకసారి మరలా మగళ్ళగా హట్ చేసుకుని ఈ ప్రేమను చూసి
అబ్బా ఇది కదా సంఘం అంటే, ఇది కదా సంఘం అంటే అని ఒక ఆత్మ రక్షించబడింది, మందిరానికి వచ్చింది. కూర్చోండి, గట్టిగా చప్పలు కొట్టి మనం మహింపడతాం. ఆత్మ కలిగించే ఐక్యం. నీలో ద్వేషం రగిలిపోతుందంటే నీలో సైతాన్ గడు ఉన్నాడు, జాగ్రత్త. ఆ ద్వేషం అనే మంట నీ ఇంటికి అంటుకుంటుంది. అర్థమవుతుందా? ఈ ప్రేమ ఉంది కాబట్టి ఒకరికొకరు బతికేశారు. లేకపోతే ఏదో ఒక రోజున ఆ పగ కాస్త ఎక్కువ ఒకరికొకరు పొడుచుని చచ్చిపోతే అర్థమైందన్నమాట. అలాంటి కార్యాలు జరుపుకుండటం కోసం క్రీస్తు సంఘం క్షేమాభివృద్ధి చెందాలి. దేవుని స్తోత్రం చెప్పండి. క్రీస్తు సంఘం ఏం చేయబడాలి? జాగ్రత్తగా వినండి. ఒక మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. ఇంకా సమాధానం గురించి చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి నేను టైం అయిపోయింది, అరగంట కంటే ఎక్కువ చెప్పేసాను ఆల్రెడీ. దేవుని స్తోత్రం చెప్పండి. మళ్ళీ నవసర ఎక్కడికి రామ్మా, జాగ్రత్త చూడండి. సంఘమునకు క్రీస్తు ఏమై ఉన్నాడు? ఇప్పుడు ఈ శిరస్సు క్రీస్తు. ఈ శిరస్సు ఎవరండి? నా వైపు చూడాలి. ఈ తల ఎవరో? ఈ తల ఎవరో? ఈ మొండివెవరో? ఈ మొండివెవరో? గుండె పౌలు రాజు గారు అనుకోండి, కిడ్నీ తిమోతి గారు అనుకోండి, లివరో రాజకుమారి గారు అనుకోండి, ఊపిరితిత్తులు మనోజ్ గారు అనుకోండి. అర్థమవుతుందా? పొట్టలో ఉన్న పేగులు ఈ పిల్లలు అనుకోండి, మీ అందరు అనుకోండి. ఈ దేహంలో ఒక అవయవానికి చెడు వచ్చిందండి, సర్వ శరీరానికి బాధ కాదా? పేగు ఒరిసింది, మొత్తం శరీరం అంతా బాధ కాదా? గుండెలో చిల్లెడింది, మొత్తం శరీరానికి బాధ కాదా? లివర్ పాడైపోయింది, శరీరానికి బాధ కాదా? ఊపిరితిత్తులు పాడైపోయినాయి, శరీరానికి బాధ కాదా? సంఘం అనబడిన మనలో మనమందరం క్రీస్తు శరీరమై ఉన్నాం. ఈ అవయవాలు ఒకదానితో ఒకటి సహకరించుకుంటాయంట. అర్థమవుతుందా? ఈ గుండె రక్తాన్ని పంపు చేసి ఊపిరితిత్తులకు పంపుతుందా? కాదా? డాక్టర్ గారు చెప్పాలి. కిడ్నీలకు పంపుద్దా? అబ్బో, తిమోతి గారికి చప్పట్లు కొట్టాలి గట్టిగా. అది ఈ గుండె సరిగా పని చేయకపోతే ఏం పాడైపోతే? కిడ్నీలు. నీలో మీ అందరిలో ఏ ఒక్కరు కోపానికి చోటిచ్చినా, ఏ ఒక్కరు మరొక్కరితో మాట్లాడకపోయినా, మీ ఇద్దరి మధ్యలో సంభాషణ లేకపోయినా, మీ ఇద్దరి మధ్యలో ప్రేమ లేకపోయినా, మీరు క్రీస్తు శరీరాన్ని పాడు చేస్తున్నారు. దేవుని ఆలయమును ఎవడైనా పాడు చేస్తే దేవుడు వాడిని ఏం చేస్తాడు? వాడు పాడు చేస్తాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. కూర్చోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. మీరందరూ ఏమై ఉన్నారు? క్రీస్తు సంఘం క్షేమాభివృద్ధి చెందుటకు మనం ప్రయాసపడాలి తప్ప క్రీస్తు సంఘం పాడైపోవడానికి మనం అది ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పి, లేనిపోయిన మాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి, సేవకుని మీద, విశ్వాసం మీద, తోటి విశ్వాసం మీద లేనిపోయిన మాటలు చెప్పి సంఘాన్ని నాశనం చేయాలని, సంఘాన్ని 2 ముక్కలు చేయాలని, సంఘాన్ని ఈడ్చికుపోవాలని నువ్వు ఒకవేళ ఆలోచన చేస్తే నీ కుటుంబాన్ని నాశనం చేస్తాడు దేవుడు. జాగ్రత్త. ఈ సంఘం సురేష్ కాదో, క్రీస్తుది. క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించాడు సంఘం. అపోస్తుల కార్యాలు 20:28 జాగ్రత్తగా ఉండండి. నేను వాళ్ళతో మాట్లాడను, అలా మోహం చూడను. ఇది సైతాన్ లక్షణం. ప్రేమ ఓర్చుకుంటుందంట, ప్రేమ సహించుకుంటుందంట, ప్రేమ దీర్ఘకాలం ఉంటుందంట, ప్రేమ అమర్యాదగా నడుచుకోదంట. ఈరోజు ఈ వాక్యం ద్వారా ఎవరైతే మాటలు లేని వాళ్ళు ఉన్నారో మందిరంలో, వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకుందురుగాక, సమాధానము దేవుడు అనుగ్రహించునుగాక, ఐక్యత అనుగ్రహించునుగాక. మీ ఇరుగు పొరుగు వాళ్ళ సంగతి నాకు అనవసరం. దేవుడు ఎప్పుడు 4 గురించి మాట్లాడితే వాళ్ళతో సమాధానం పడు, నాకు అనవసరం. నేను ఇప్పుడు సంఘం గురించి మాట్లాడుతున్నాను. బయట మీరు ఎంత శత్రువులైనా మందిరంలోకి వచ్చాక ఐక్యత, సమాధానం, సహోదర ప్రేమ కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ మీ వల్లే 4 ఆత్మలు రావాలి. మీ ఐక్యత చూసి, మీ ప్రేమ చూసి, మీ ప్రార్థన చూసి అది 4 సంఘానికి రావాలి. తలలో వంచని ప్రార్థన చేసుకుందాం. ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహర ఆశీర్వాదం అక్కడ ఉంటుందంట. నువ్వు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఆశీర్వాదం ఎందుకు తెలుసా? ఇల్లే తెలుసా? నీ పొరుగు వారిని, నీ సహోదరుని, నీ సంఘములో నీ సహోదరుని, నీ శరీరంలో అవయవాన్ని ద్వేషిస్తున్నావు నువ్వు. ఎవడైనా తన దేహాన్ని ద్వేషించుకునేవాడు ఎవడుంటాడా? తన దేహాన్ని ఎంత సంరక్షించుకుని పోషించుకుంటాడు, అలాగే నీ తోటి సహోదరుని కూడా అంత ప్రేమించాలి నువ్వు. క్యాస్ట్ ఫీలింగ్ రావటం కానీ, నలుపు ఎలుపు ఎరుపు తెలుపు అది కానీ ఇది కానీ, ఈడు మానవుడు ఆడు మానవుడు, నరకానికి పోతారు. జాగ్రత్త. మందిరానికి వచ్చిన తర్వాత ఎక్కడ లేని కులమత భేద తారతమ్యాలు తీసుకొచ్చారంటే నువ్వు పెద్ద సైతానివి. జాగ్రత్త. సైతానుల్ని దృష్టిలో పెట్టుకోవద్దు ఎవరైనా కూడా.
సైతాన్ స్వభావాలు మారరు అంతే. వాళ్ళ గురించి మీరు బాధపడిపోయి ఆడలేదన్నారని మీరు మందిరానికి మానేస్తే మీరు ఆశీర్వాదాన్ని కోల్పోతారు. తలలు వంచండి, ప్రార్థన చేయండి. 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. క్రీస్తు శరీరమై ఉన్నాం మనందరం కూడా. ప్రేమ కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి, ఒకరినొకరు ఆదరించుకోవాలి, ఒకరినొకరు బలపరుచుకోవాలి, ఒకరినొకరు ఓదార్చుకోవాలి, ఒకరినొకరు అవమానించుకోకూడదు, ఒకరినొకరు తృణీకరించుకోకూడదు. ఇక్కడ మెనహేము తన సహోదరుడైన షల్లూమును చంపేశాడు, ప్రజలను చంపేశాడు, శత్రుతో సంధి చేసుకుంటున్నాడు. నువ్వు కూడా అలాగే ఉన్నావు అక్క, చెల్లి, తమ్ముడు, అన్న. బయట వాళ్ళతో సమాధానంగా ఉన్నావు కానీ సంఘం వాళ్ళతో సమాధానంగా ఉన్నావేంటి? ఎంత దౌర్భాగ్యం ఇది! నువ్వు దేవుని మందిరానికి వచ్చేది దేవుని మహిమపరచడానిక, దేవుడిని అవమానపరచడానిక? నీకు నీ ఎదుటి వారి మీద ఎంత కోపం ఉన్నా సరే ఈరోజు విడిచిపెట్టే. నీ విస్తారమైన పాపాలు దేవుడు క్షమించలేదా? మీరు ఏదో మాట అన్నారని, ఏదో కోపగించుకున్నారని ఎందుకు అలా శత్రువులు చూసినట్టు చూస్తున్నావు? నువ్వు క్షమిస్తేనే నీ పాపం క్షమించబడతా. జాగ్రత్త. ప్రభువా, మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములు మీరు క్షమించండి. అలవాటుతో కూడిన ప్రార్థన, ఆచార భక్తి ఎవరికి కావాలి? ఆలోచన కలిగి, కొద్దిగా వివేకం కలిగి ఆ ప్రార్థనని ఆలోచించి చెప్పు ఒకసారి. నీ ఎదుటివారి పాపాలు నీ ఎదుటివారు నువ్వు క్షమించవు కానీ, నీ ఎదుటివారిని ఓర్చుకోగాని దేవుడు నిన్ను ఓర్చుకోవాలా? దేవుడు నిన్ను క్షమించాలా? నువ్వు ఎదుటివారితో మర్యాదగా ఉండవు కానీ, నువ్వు ఎదుటివారితో ప్రేమగా పలకరించవు కానీ అందరూ నిన్ను ప్రేమతో పలకరించాలా? ఎవరికన్నా బాగోపోతే నువ్వు వెళ్ళి పలకరించవు కానీ నిన్ను అందరూ వచ్చి పలకరించాలా? నువ్వు గొప్ప మరి పైనుంచి దిగొచ్చు. నువ్వు ప్రేమని విత్తనాన్ని విత్తు, ప్రేమని పంట కోసుకుంటావు. నలుగురితో ప్రేమ కలిగి ఉండు. ఈ రోజు ఉంటాం, రేపొద్దున ఎక్కడ ఉంటాం తెలియదు మనకి. బ్రతికిన 4 రోజులైనా ప్రేమ కలిగి చిరునవ్వుతో బ్రతికేద్దామండి. ఎందుకంటే కోపాలు, ద్వేషాలు, విమర్శలు, అసూయలు, అల్లరితో కూడిన ఆటపాట్లు. రాత్రి ఒక వాక్యం బాగా చదివించాను. అసూయ పడకయు వివాదమును రేపు కొనకయు ఉందుము అని వాక్యం చెప్తుంది. ఎందుకు ఒకరినొకరు వివాదం పెంచుకుంటున్నారు? వివాదం అధికము కాకమునిపై దాన్ని విడిచిపెట్టు, బతికి బట్టగట్టేస్తావు. నువ్వు రేపే వివాదం వల్ల నీకు కూడా నష్టం కలుగుద్ది. జాగ్రత్త. సంఘంలో వివాదాలు రేపకండి, సంఘంలో గొడవలు పెట్టకండి, సంఘంలో మొఖాలెట్టి కొట్టుకోమాకండి, సంఘంలో మూతులు తిప్పుకోమాకండి, సంఘంలో కళ్ళు ఎరజేయమాకండి. క్రీస్తు శరీరాన్ని నువ్వు తూట్లు పలు చేసేస్తున్నావు, పొడిచి పొడిచి చంపేస్తున్నావు క్రీస్తు శరీరాన్ని. నీ ఇళ్ళ నీ ఇష్టం వచ్చినట్టు ఉండడానికి. ఇది సంఘం, ప్రభు సంఘం. ప్రభు సంఘంలోకి వచ్చాక తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, ఒకరినొకరు ఓర్చుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు హత్తుకోవాలి, ఒకరినొకరు మేలు చేసుకోవాలి. మేలు చేసేవారికి కీడు చేయడం కాదు. మేలు చేశాడు దావీదు, సితార వాయిస్తే సౌలులో ఉన్న దురాత్మ వెళ్ళిపోయేది. కానీ సౌలు కీడే చేయాలనుకున్నాడు, ఈటి విసిరేసి చంపేయాలనుకున్నాడు. అప్పటికప్పుడే సౌలు అర్ధాంతరంగా చచ్చిపోయాడు యుద్ధంలో. తన కుటుంబం నాశనం చేయబడింది తెలుసా? మేలుకు బదుగా కీడు చేయాలనుకుంటున్న వారి కుటుంబాలకి రెట్టింపు కీడు వస్తుందని వాక్యం చెప్తుంది, నేను కాదు. ఎవరు ప్రార్థన చేయట్లేదు అసలు. నోళ్ళు తెరవండి, ప్రార్థన చేయండి, స్వరమెత్తి ప్రార్థన చేయండి కొద్ది నిమిషాలు. అయ్యా ఈ రోజు నుంచి నేను ఎవరితో కోపం కలిగి ఉన్నాయ్యా? నిజమే, నాతోనే మాట్లాడేవి ఈరోజు వాక్యం ద్వారా. మెనహేము దుర్మార్గుడు, కోపిష్ఠుడు, నరహంతకుడు, అందరినీ చంపుకుంటూ వెళ్ళిపోయాడు. మానవత్వం లేని బతుకు బతికాడు. అలాంటి బతుకు నేను బతకూడదయ్యా. మెనహేంలాగా నేను ఉన్నాయ్యా. ఈ రోజు నుంచి కనికరం కలిగి ఉంటానయ్యా, ప్రేమ కలిగి ఉంటానయ్యా, నా ఎదుటి వారిని ఓర్చుకుంటానయ్యా, సహోదర ప్రేమ కలిగి ఉంటానయ్యా అని ఒప్పుకోలు ప్రార్థన చెయ్యమ్మా. దండం పెడతా నీకు. చిన్న ప్రార్థన చెయ్యక్క. అన్న, చెల్లి, తమ్ముడా, బాబాయ్ అందరూ స్వరమెత్తు, చిన్న ప్రార్థన చేయండి. గంట దైవజనుడు ఇక్కడ బలం లేకపోయినా, శక్తి లేకపోయినా నిలిచి ప్రార్థన చెప్పే వాక్యం చెప్తే 1-2 నిమిషాలు ప్రార్థన చేయలేవా? స్వరమెత్తి. నీ హృదయంలో ఎవరైతే కోపం పెట్టుకున్నావో, ఎవరి మీద అయితే కోపం పెట్టుకున్నావో దేవుడు ఈరోజు చెప్తున్నాడు, వాళ్ళతో సమాధాన పడు, వచ్చి బలలో చెయ్యి. నీలో ఉన్న అపిత్రత ఏంటో, నీలో ఉన్న దుర్మార్గత ఏంటో దాన్ని తొలగించుకో, వచ్చి బలలో చెయ్యి. ఇది క్రీస్తుని పస్కా పండుగ. నీ రక్తం, నీ చేతులు రక్తంతో ఉండి ఇక్కడికి వచ్చి నువ్వు చేయేస్తే అది నీకు శాపం. క్రీస్తు బలలో నువ్వు చేస్తున్నావు, నీకు దీవెన రావాలంటే దయచేసి మీ హృదయంలో ఉన్న, మీ ద్వారాలో ఉన్న దుర్మార్గం తీసేసుకోండి. మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కానీ మేలుకు కాదంటాడు అపోస్తలుడైన పౌలు. ఎందుకో తెలుసా? మీలో కక్షలు, భేదములు ఉన్నవని నేను వినుచున్నాను, కొంతమట్టుగా అవి నిజమని నమ్ముచున్నాను. మీలో ఎవరైనా ఒకరి మీద ఒకరు కక్షలు కలిగి ఉన్నారా, కోపం కలిగి ఉన్నారా? ఈరోజు సమాధాన పడండి దయచేసి.
తగ్గించుకోండి, చులకనే కారు మీరు. తగ్గించుకోండి, ఒకరినొకరు తగ్గించుకోండి. తగ్గించుకున్న వాళ్ళు హెచ్చింపబడతారని దేవుడు చెప్తున్నాడు. సంఘమే మనం ఒకరికొకరు మాదిరి లేకపోతే ఇంకా అన్యులకి మనమేంటి చూపించేది మాదిరి? ఇంకెక్కడ మారుతారు అన్యులు? ఎక్కడ క్షేమాభివృద్ధి చెందుద్ది క్రీస్తు సంఘం? మనమే ఒకరినొకరు కొట్టుకుంటే తిట్టుకుంటుంటే. మరొక్క నిమిషం ప్రార్థనకు అవకాశం ఇస్తున్నాను. యథార్థంగా ప్రార్థన చేయండి. నిజమే ప్రభు, నన్ను ఎవరినైతే ప్రేరేపించావో నేను ఈరోజు వాళ్ళని క్షమిస్తున్నాను, వాళ్ళతో మాట్లాడతాను, ప్రేమగా ఉంటాను, సమాధానంగా ఉంటాను. నేను ఈరోజు నుంచి కఠినంగా మాట్లాడినయ్యా. నేను మాట్లాడితే ఇది నా ఎదుటివారు సంతోషించేలాగా నేను మాట్లాడతానయ్యా. కఠినంగా మాట్లాడిన మొహం కొట్టుకోనయ్యా. అయ్యా ఈరోజు నుంచి నా ప్రవర్తన మార్చుకుంటానయ్యా. అయ్యా నీలా జీవిస్తానయ్యా. అయ్యా ముఖం మీద ఉమ్మేసిన, మొల కిరీటం పెట్టిన, గాయాల పాలు చేసిన, కొరడాలు పెట్టి కొట్టిన, పక్క బలి పొట్టు పొడిచిన క్షమించావు కదా ప్రభు. అయ్యా అట్టి ప్రేమ సంఘానికి దయచే ప్రభు. అయ్యా క్రీస్తు యేసుని కలిగిన మనసు మా సంఘానికి దయచే ప్రభు. చిన్న మాట అన్నారని ఈ రోజున ఒకరినొకరు ద్వేషించుకునే పరిస్థితి ప్రభు. అయ్యా నీ ముళ్ళ కిరీటం పెడితే ఆ ముళ్ళల్లో ఒక ముళ్ళు వెళ్ళి కన్నుగుడ్డును పొడి చేస్తే ఆ గుడ్డు బయటకు వచ్చేస్తే ఎంత నరకయాతను అనుభవిస్తున్న యేసయ్య తండ్రి, వీరేమి చేస్తున్నారు వీరెరుగురు కనుక క్షమించమని పలికాడు. క్షమించుటే ప్రేమించుట, ప్రేమించుటే క్షమించుట. అయ్యా మా హృదయంలో క్షమాపణ హృదయం మాకు దయచేయండి. అయ్యా ఎదుటి వారిని ఓర్చుకునే మనసు మాకు దయచేది ప్రభు. అమ్మ నువ్వు పశ్చాత్తాపడకుండా, నీ హృదయంలో కనికరం లేకుండా, క్షమాపణ హృదయం నీళ్ళు లేకుండా నువ్వు బలలో చేయేస్తే నీకు క్షేమం కాదమ్మా. ఒప్పుకో దయచేసి. నువ్వు ఎవరినైతే ద్వేషిస్తున్నావో నేను ఈరోజు నుంచి వాళ్ళతో క్షమాపణ హృదయం కలిగి ఉంటానయ్యా. నీకోసమే దేవుడు మాట్లాడాడు ఈరోజు సూటిగా. యథార్థంగా ప్రార్థన చేద్దాం. ఒక్కళ్ళ ప్రార్థన కూడా నాకు వినబడట్లా. కొన్ని సిగ్గు పడితే మనసులో నేను ఒప్పుకొని ప్రార్థన చేయండి. కొద్ది కన్నీరు కార్చి ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, దయగలిగిన దేవా, మెనహమును ఉద్దేశించి ఈరోజు కొన్ని విషయాలు మీరు మాతో మాట్లాడారు. మెనహం షల్లమును చంపాడు, మెనహం ప్రజలను చంపాడు, మెనహం శత్రుతో సంధి చేసుకున్నాడు. ఈ రోజున మేము ఎలా ఉన్నాం? సంధి చేసుకోవాల్సిన వారితో సంధి చేసుకోకుండా, సమాధానం కలిగి ఉండాల్సిన సమాధానం కలిగి ఉండకుండా, శత్రువు అనే సాతానుతో మేము కలిసిపోతున్నామా? మమ్మల్ని పరిశీలన చేసుకోవడానికి సహాయం చేయండి. క్రీస్తు శరీరమునకు అవయములైన మేము ఒకరినొకరము పని చేసుకుని, ఒకరినొకరు అర్థం చేసుకుని, ఒకరినొకరు మాట్లాడుకుని, ఒకరినొకరు సంభాషించుకుని, ఒకరినొకరు ప్రేమించుకునే వారు ఉండకుండా ఒకరినొకరు గాయపరుచుకుని క్రీస్తు శరీరానికి తూట్లు చేస్తున్నామా? ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడారా ప్రభు? నీకు వందనాలు తండ్రి. అయ్యా నా హృదయంలో కనికర మనసు దయచేయండి ప్రభు. మా హృదయాల్లో ప్రేమ కలిగి ఉండడానికి సహాయం చేయమని, ఈ వాక్యం అనేకుల హృదయాలు విత్తబడి ఫలించబడి ఆశ్రయించబడడానికి సహాయం చేయమని యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థనలో ఏకీబిద్దాం అందరూ కూడా. మీ అందరూ వెనకెళ్ళిపోండమ్మా.